అలైహిం, షాలోమ్ అలైహిం, షాలోమ్ అలైహిం. లేఖన భాగం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసమును పిమ్మట ఆయన ఆకలిగొనగా. ఈ లేఖగా ధ్యానిస్తే Jesus fasted and prayed. Fasting and praying, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. చాలామంది ఈనాడు లెంట్ డేస్ ఆచరిస్తున్నారు. లెంట్ డేస్ 40 డేస్ చేతులు ఎంతగానో ఉన్నది, కానీ బైబిల్ ఎక్కడ కూడా లెంట్ ఆచరించడం ఎక్కడా లేదు. అపోజిట్ నెవర్ అబ్జర్వ్ లెంటన్ డేస్. అపోస్తులు కూడా ఈ యొక్క 40 దినములు లెంట్ డేస్ పాటించి ఎక్కడా మనకు లేదు. అని అనేక మంది బాప్టిజం తీసుకొని వస్తున్నప్పుడు క్యాథలిక్ సీజన్లో వారు సర్టన్ పీరియడ్ పెట్టేవారు. తరగతులు నిర్వహించి ఉపవాసం నుంచి వారికి వాక్యం నేర్పించి వారి ఫెయిత్ జనైనా కాదా అని తెలుసుకొని వారికి ఆనాడు బాప్టిజం ఇచ్చేవారు. దాని కాలక్రమేణా అది ఈ ప్రొటెస్టెంట్ చర్చెస్లోని, యాంగ్లికన్ చర్చెస్ కానివ్వండి, నూతన చర్చెస్ కానివ్వండి, వారు ఈ యొక్క లెంట్ డేస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ది అపోజిషన్ వాళ్ళు స్వింగ్లీ అండ్ క్యాల్విన్ ఆనాడు అపోజ్ చేశారు. చాలామందికి అపోజ్ చేశారు 40 డేస్ గురించి, 20 డేస్ గురించి. బ్యాప్టిస్ట్ చర్చెస్ కూడా అపోజ్ చేశాయి. కానీ సోచనీయం ఏమిటి, ఈనాడు బ్యాప్టిస్ట్ చర్చెస్ కూడా చేశారు ఫాలోయింగ్ లెంటన్ డేస్. ఆ 40 రాత్రులు 40 రోజులు ఉపవాసం ఉండడం, దీక్ష ఉండడం అనేది కొంత నిజంగా ఉండవచ్చు, మరికొంత ఫ్యాషనబుల్గా అయిపోయింది ఈ రోజు. కానీ ఉపవాసం యొక్క అంతరార్థం, ఆత్మీయత, ఉద్దేశం ఇవి గ్రహించుకోవాలి. ఫార్ ద స్క్రిప్చర్స్, వెదర్ ద ప్రాక్టీస్ is man-made practice or it is a God-made practice. Is it God's principle or the worldly principle? ఇది దేవుని యొక్క చట్టమా, దేవుని యొక్క ఉద్దేశమా, దేవుడు నిర్ణయించాడా, బైబిల్ అది ప్రబోధిస్తుందా లేదా అని ప్రతి విశ్వాసాన్ని పరీక్షించి షుడ్ డూ ద రైట్ థింగ్. ఫాస్టింగ్ ఉంటే మంచిది, ఎస్ ఈజ్ ఫాస్టెడ్. కానీ లెంట్ డేస్ అని గమనించినప్పుడు ఇది ఈనాడు ఒక ఆనవాయితీగా, ఒక ట్రెడిషన్గా మారిపోయింది. పాటించేవారు పాటిస్తున్నారు, పాటించాలని ఎక్కడా లేదు బైబిల్లో. నెవర్ రిటర్న్ ద బైబిల్. మోషే ఉన్నాడు 2 రాత్రి పగళ్ళు. For a purpose, to receive commandment from God, he fasted 40 days and 40 nights and received the law. A purpose is there. Esther fasted for 3 days. A purpose to save his people. Jesus fasted 40 days and 40 nights to overcome temptation, to fulfill the purpose of God on this earth. దేవుని ఉద్దేశం నెరవేర్చాలి, రక్షక నెరవేర్చాలి, సంపూర్ణంగా ఓడించాలి. దానికొరే ప్రభు తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఎందుకనగా ఆయన శరీరధారి మన మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన అన్ని విషయాలు మనలో ఉన్నాడు. పాపం తప్ప అన్ని విషయాలు మన వల్ల ఉన్నాడు. ఆయన లైక్ us except in sin, a sinless man, a perfect man on earth. Still he needed strength from his Father to conquer temptations and to renounce himself, to deny himself. తన ఉపేక్షించుకొని, that means
Say yes to God and say no to Satan. సాధారణ శోధిస్తూ వచ్చే ప్రభు said no, no, no. పైన కింద తుమ్ముకు నో. రాళ్ళు ఇక్కడ రాళ్ళను ఉన్నాయి, రొట్టెలుగా చేసుకో, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. నో. దట్ ఇస్ సెల్ఫ్ డినైల్. తను తాను ఉపేక్షించుకొని, ఉపవాసం ముఖ్యం, తనతో ఉపేక్షించుకోవాలి. నేను 40 days ఉంటున్నావు, మంచిది. నేను ఉపేక్షించుకుంటున్నావు. ఆర్ సేయింగ్ yes to God and no to yourself. Selfish attitudes, selfish ambitions, selfish desires, ulterior motives. And worldly people are saying no to them. No. After 5 days మళ్ళీ ప్రకారమే జీవించడం. కానీ ప్రభు వీటన్ని త్యజించడానికి ఉపవాసం ఉన్నాడు ఆయన. To prepare himself for the utmost spiritual battle, to defeat the Satan's forces. నిరాయుధులుగా చేశాడు, బాహునముగా వెలుగు కనపరిచిన దేవుడు ఆయన. For that he prayed, fasted and prayed to accomplish the purpose of God. కాబట్టి పిల్లారా, యేసు ప్రభు యొక్క ఫాస్టింగ్ ప్రేయింగ్ గమనించినప్పుడు it was not a selfish prayer, it was selfless prayer. There is no selfishness in it. ఆయనలో నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన ఉద్దేశం, రక్షణ కార్యం జరిగించాలి, ప్రజలకు విడుదల కలిగించాలి. that he may redeem and release his people from the bondage of sin, from the clutches of Satan. For that he fasted and prayed with a purpose, with a purpose. What the purpose behind your fasting? ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం? ఉద్దేశాలు మంచివైతే దేవుడు తప్పకుండా గౌరవిస్తాడు, నెరవేరుస్తాడు. యేసే ఆ రీతి ఉపవాసం ఉండి ప్రార్థించి ఆయన దైవ చిత్తాన్ని నెరవేర్చి ఈ రక్షణ ప్రసాదించాడు. The Jesus model of the Bible is our guidance. It gives a guidance what to do and what not to do. కాబట్టి ఈ ట్రెడిషనల్ క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారండి. ట్రెడిషన్స్ అనేవి ఇవన్నీ కూడా పారంపర్యాచారం అన్నాడు. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశం భావించి ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా క్రైస్తవులు ఇది ప్రాకిపోతుంది. ఒకరిని చూసి ఒకరు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు సామెత ప్రకారం ఒకరు చూసి ఒకరు, ఒకరు చూసి ఒకరు. అంతకైతే మన సార్ 40 days అందరూ మనం ఎందుకు చేయకూడదు? I said no, it's not in the Bible. కాబట్టి మనం బైబిల్ అనుసరిద్దాం, మనం దేని వాక్యం అనుసరిద్దాం, which is correct, which is incorrect, and what not to do. చేయాలనుకుంటే what is the purpose behind it? యేసు ప్రభు యొక్క ఉపవాసమైన ప్రార్థన సర్వలోక కళ్యాణం కొరకు, సర్వలోక రక్షణ కొరకు, పాప విమోచన కొరకు. ప్రభు సాతాను సంపూర్ణంగా ఓడించి నేను జయించాను, మీరు జయించను, ఈ లోకాన్ని చాటి చెప్పడానికి ప్రభు తన సిద్ధపై ప్రిపేర్ హిమ్సెల్ఫ్ టు మీట్ ఆల్ ది ఛాలెంజెస్, టు ఫేస్ ఆల్ ది టాస్క్స్, టు లే డౌన్ హిస్ ఓన్ లైఫ్ ఫర్ అవర్ సిన్స్. He died on the cross. For that he fasted and prayed and he accomplished the will of God. కాబట్టి హిస్ లైఫ్ ఇస్ మోడల్ టు అస్. ఆ ప్రభు జీవితాన్ని ఆదర్శంగా ఉంచుకొని మనమందరం ముందు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి సంపూర్ణంగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. వాక్యం పరిపూర్ణ దర్శించి దీవించండి యేసయ్య. ఏ రీతిగా జీవిస్తే మా జీవిత విధానాలు, వాసన, ప్రార్థన ఎలా ఉన్నా ఒకసారి పరీక్షించుకొని మా తండ్రి మీ జీవితంలో మాదిరిగా చూసుకొని ప్రభు సంఘక్షేమం కొరకు, సంఘాభివృద్ధి కొరకు, ఆత్మ రక్షణ కొరకు, ఆత్మ నింపుదల కొరకు, ఆత్మ విక్షేమ కొరకు ప్రభు ఉపేక్షించుకొని మా శిలువను ఎత్తుకొని దినది వెంబడించిన తన శక్తి గల వారు మగునట్టు ప్రభు వాసన ప్రార్థించి మీ చిత్తాన్ని నెరవేర్చే కృపను మాకందరికి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.